ఏం పేరు బాబాయ్? నా పేరు గుడిపాటి వెంకటరమణారెడ్డి. ఇక్కడ నుంచి ఈ కొలింకుంట ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఎట్లా చూస్తున్నారు? కాంగ్రెస్ను పాపం ప్రజలు నమ్మిండ్రు. ఏదో మార్పు ఇవ్వాలి ఈ మార్పుతోని మరి 10 సంవత్సరాలు ఆయన ఎంత కష్టపడరు, తెలంగాణ తెచ్చిండు, తెలిసి అన్ని వనరులు కల్పించిండు, అన్ని ప్రాజెక్టులు కట్టించిండు, నీళ్ళు తీసుకొచ్చిండు. ఎండాకాలం ఈ సీజన్లో కూడా ఈ నెలలో కూడా చెర్లు కుంటలు మత్తడి దున్నిపించిండు. అయినా కూడా ప్రజలు ఏమనుకున్నారో కొద్దిగా తప్పుడు ఆలోచనతో కాంగ్రెస్ ఏమో మేలు చేస్తుంది, ఏమో లాభం చేస్తుంది, రేవంత్ రెడ్డి మాకు ఏదో ఒరగబెడతాడని చెప్పి అందరు నమ్మి, మా ప్రజలందరూ నమ్మి కాంగ్రెస్ని గెలిపిస్తే ఈరోజు కరువు పరిస్థితి ఏర్పడ్డది. పొలాలు ఎండిపోతున్నాయి, పొలాలు గాలబెట్టిండ్రు, బావులలో నీళ్ళు లేవు, బోర్లు కొత్త బోర్లు వేయాల్సి వస్తుంది, కరెంటు ఉంటలేదు. కరెంటు సరే ఇళ్ళల్లో పక్కపోని ఇప్పుడు వెనకసేరి కొద్దిగా పొలాలు వేసుకున్నా కూడా కరెంటు ఉంటలేదు. చాలా ఇబ్బందులు పాలండు. ఆయన 9వ తారీఖు నాడు గెలవంగానే 9వ తారీఖు టింగ్ అని 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు. రుణమాఫీ లేదు. కనీసం పాప మా వృద్ధులు నిన్న మొన్న మా కేసీఆర్ గారు ఏదైతే కొత్త పాత పింఛన్ గదే పింఛన్ పడ్డది తప్ప వృద్ధులకు కొత్త పింఛన్ ఇంతవరకు పడలేదు, పడుతుందని నమ్మకం లేదు. చాలా జూటా మాటలతోని మోసం చేసి ప్రమాణాలు చేసి నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి ప్రజలు నమ్మించి పదవి మీదకి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి ఈసారి ఈ ఎలక్షన్లో తగిన గుణపాఠం చెప్తారు మా ప్రజలు. ఎవరు ఊరుకుంటలేరు. ఆయనకు ఓటేసిన ప్రజలు కూడా చీ కాంగ్రెస్ ప్రభుత్వం, చీ రేవంత్ రెడ్డి అంటున్నారు. అంటే అలాంటి పరిస్థితి తీసుకొచ్చిండు. తర్వాత ఇకపోతే బండి సంజయ్ గారు ఆయన ఏమున్నా మతం పేరటో కులాల పేరటో శిక్ష పెట్టాడు తప్ప ప్రశాంతంగా భారతదేశం ప్రశాంతంగా ఉన్నది. హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ ప్రశాంతంగా ఉన్నారు. అందులో ఎవ్వరూ కొట్లాడతలేరు, ఎవరు ఏమో అరాచకాలు చేస్తలేరు. కానీ ఆయన వచ్చిన దగ్గర నుంచి ఒక్క పని కూడా చేయలేదు. ఒక తట్టడి పని కూడా 5 నెలల్లో తట్టడి మట్టి కూడా వేయలేదు. అరే వినోద్ కుమార్ గారు పాపం కరీంనగర్ స్మార్ట్ సిటీ తీసుకొచ్చాడు. 3.5 లక్షల పబ్లిక్ పాపులేషన్లో. ఆడ రైల్వే బ్రిడ్జ్ తీసుకొచ్చాడు. చాలా పనులు చేసి పెట్టాడు. మాకు ఊళ్ళలో కూడా ఎన్ని పనులు అంటే అన్ని పనులు చేసినాయి. ఎప్పుడు ఫోన్ చేస్తే మిషన్ కాకతీయ అప్పుడైతే రాత్రింబవలు ఆయన ప్రతి చెరువులు తిరిగి ప్రతి ఏరియా తిరిగి మిషన్ కాకతీయ వర్కులను పూర్తి చేయించారు. మన కేసీఆర్ పాలనలో వినోద్ గారు పార్లమెంట్లో తెలంగాణ గురించి కొట్లాడి దాదాపు మనకు కావాల్సిన తెలంగాణ తెచ్చిండు. ఈసారి వినోద్ కుమార్ గారికి ఓటేసి గెలిపించకపోతే మా ప్రజలు నష్టపోతారు, తెలంగాణ నష్టపోతుంది. అందుకరికి ఆలోచన చేసి ఈ ప్రజలంతా ఈసారి కాంగ్రెస్ మాటలు నమ్మకుండా బండి సంజయ్ గారిని తెచ్చిన ఏమి తెలియదు. మాటలు తప్ప ఆయన మాటలతో కోటలు కట్టిండు. రేవంత్ రెడ్డి ప్రమాణాలు చేసి పబ్లిక్ని మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు తప్ప మాకు ప్రజలకు న్యాయం జరగలేదు. ఇప్పటికైనా ప్రజలకు న్యాయం జరగాలంటే, తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలి, తెలంగాణ మంచిగా ఉండాలంటే మేడిగడ్డ ప్రాజెక్టులో నీళ్లు రావాలి, నీళ్లు ఉండాలంటే మేడి ప్రాజెక్టు నుంచి అన్ని ప్రాజెక్టులకు నీళ్లు రావాలంటే మళ్ళీ ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి. అందులో ముఖ్యంగా మన వినోద్ కుమార్ గారు గెలిస్తే మన తెలంగాణ వాదన వినిపిస్తారు, మనకు వచ్చే హక్కులను కొట్లాడతారు, మనకు వచ్చే ప్రాజెక్టులకు జాతీయ హోదా పేర్లు ఇవన్నీ కొట్లాడి తెచ్చేంత సత్తా వినోద్ కుమార్ గారికి ఉన్నది కనుక ఆయన గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. చెప్పండి మీ పేరండి? నా పేరు మలయాళ మహేందర్. ఎక్కడి నుంచి? కొలిమికుంట. ఎట్లా ఉంది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి, కరీంనగర్లో ఎలా ఉండబోతుందండి? పార్లమెంట్ ఎన్నికల్లో వారు వన్ సైడే. వినోద్ కుమార్ గెలుపు ఖాయం, ఖచ్చితంగా గెలుస్తాడు. ఆయన చేసినటువంటి అభివృద్ధి చాలా బాగున్నది. స్మార్ట్ సిటీ తీసుకొచ్చిండు. కేసీఆర్ తర్వాత సెకండ్ కేసీఆర్ తనే, కాబట్టి ఆయనే గెలిస్తేనే చాలా అభివృద్ధి జరుగుతుంది. బండి సంజయ్తో ఏం కాదు. వెల్చాల రాజేంద్రరావు అంటే ఆయన పైసలు వస్తాడు, 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు, విపరీతమైన డబ్బులు ఖర్చు పెడతాడు, వెళ్ళిపోతాడు. అభివృద్ధి జరిగేది ఓన్లీ వినోద్ కుమార్, గెలిచేది కూడా ఆయనే. అంటే బండి సంజయ్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు ఏదో సిట్టింగ్ ఎంపీ అని, అంటే అభివృద్ధి ఏం చేయలేదని చెప్తే ఆయన ఏం చేయలేదు. అభివృద్ధి వరకు అయితే ఏం చేయలేదు. కాకపోతే ప్లేలను పట్టుకొని వాళ్ళని పెట్టుకొని హిందుత్వం అది అని చెప్తుంటాడు. కానీ వాస్తవంగా చేసింది వినోద్ కుమార్ చేసిన దానిలో ఎవరు చేయలేదు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంపీలు కూడా ఎవరు చేయలేదు. చేసిన వినోద్ కుమార్తోనే సాధ్యం అభివృద్ధి అనేది. బండి సంజయ్కి కేంద్రంలో అధికారం ఉన్నా కూడా ఆయన ఇక్కడ ఏం చేయలేదు. కేంద్రంలో అధికారంలో బీజేపీ అధికారంలో ఉన్న ఇక్కడ ఏం తీసుకురాలి. స్మార్ట్ సిటీ తీసుకొచ్చింది వినోద్ కుమారే. రైల్వే లైన్ ఇప్పుడు ఇక్కడ తిగలపల్లి దగ్గర రైల్వే బ్రిడ్జ్ తీసుకొచ్చింది కూడా వినోద్ కుమార్ తీసుకొచ్చిండు. అది అందరికీ తెలిసిన అక్షర సత్యం, దానిలో వేరే తప్పేం లేదు. దాదాపు అందరికీ తెలుసు. అది మోడీ ప్రభుత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్తా ఉన్నాడు. ఎంపీ ఎలక్షన్లో బీజేపీ వాళ్ళని గెలిపించుకుంటామని చెప్తా ఉన్నారు. చెప్తారు, ఎవరి వాళ్ళ గురించి వారు చెప్పుకుంటూ ఉంటారు. వాస్తవంగా చెప్పాలంటే ప్రజలకు తెలుస్తుంది అంతా. మేము చెప్పడం కదా, ప్రజలకు తెలుస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్లో తెలుస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది కదా అసెంబ్లీ. కాంగ్రెస్ వల్ల అందరికీ నష్టం ఏం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరు పెట్టింది ఏం లేదు. అన్ని అనవసరమైన హామీలు ఇచ్చిండు. హామీలు ఒక్కటి కూడా నెరవేర్స్తలేదు. రైతు రుణమాఫీ 2 లక్షలు అంటాడంటే ఈ పార్లమెంట్ ఎన్నికలు గెలుచడానికి కోసం తప్ప అలా ఏం లేదు. గెలిచిన తర్వాత మళ్ళీ ఇంకోటి చెప్తారు, ఏదో మళ్ళీ ఒకటి మ్యాజిక్ చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ అని చెప్తారు. పబ్బం కట్టుకోవడం తప్ప ఆయనతో ఏం కాదు.
అది అక్కడ ఏది మా సోనియా గాంధీ ఏది చెప్తుంది మీద ఢిల్లీలో ఏం చెప్తే ఇక్కడ జరుగుతుంది. అంతే. నిజంగా పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలోకి పోతారని చెప్పి టాక్ వస్తూ ఉంది. ఏం చెప్తారు? అది మనకు అంత దూరం తెలియదు, ఎందుకంటే మన విలేజ్ స్థాయిలో కాబట్టి అది రాజకీయ పెద్దలకు తెలుసు, అది ప్రముఖులకు తెలుసు కాబట్టి అది పుకారం వాస్తవం. రియాలిటీ ఎలా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ పైన? కాంగ్రెస్ మీద వ్యతిరేకత బాగున్నది విలేజ్లో. రైతు పక్షాన మాత్రం రైతులకు మాత్రం ఒరగబెట్టింది ఏం లేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి చూసినట్లయితే మొన్న రైతు బంధు డబుల్ చేస్తా అని చెప్పాడు. రైతు బంధుకు చేసింది ఒరగబెట్టింది ఏం లేదు. రైతు బీమా అన్నాడు, రైతు బీమా కదే. తులం బంగారం అన్నాడు, తులం బంగారం ఏం లేదు. అన్ని పాత హామీలకి లాస్ట్కి అయితే పెన్షన్స్ కూడా పాత పెన్షన్లు తప్ప కొత్త పెన్షన్లు ఇచ్చేది ఏం లేదు. మీరు చూస్తారు ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్లు వాళ్ళందరూ నమ్మిరు, డబల్ చేస్తాడు వచ్చి ఇస్తారు అంటే ఎవరైనా ఆశపడతారు 10 రూపాయలు ఇస్తామంటే. ఆయన ఇప్పటి వరకు కూడా చేసింది ఏం లేదు. ఇక ముందు కూడా ఏడన్నా నాకు తెలుసు. ఈ పార్లమెంట్ ఎన్నికల జిమ్మిక్ అంత తప్ప మాకు తెలిసి అయితే నాకు అంతే. ఎన్నికలు వచ్చినాయి, ఒక అడ్డు పెట్టుకొని రేపిస్తాం మాపిస్తాం అంటున్నారు. అంతే వాస్తవం. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆగస్టు 15 వరకు నేను 2 లక్షల రుణమాఫీ చేస్తాను అని చెప్తుండు. ఆగస్టు తర్వాత మళ్ళీ ఏం చెప్తాడు? 100 రోజులు అన్నాడు. 100 రోజులు దాటుతున్నాయి. 100 రోజులు దాటిన తర్వాత కూడా ఏం చెప్తలేడు కదా. ఆ వరకు మళ్ళీ ఏమో తయారు చేస్తారు కావచ్చు ముచ్చట గారు. కరీంనగర్లో అయితే కరీంనగర్లో వినోద్ కుమార్ గెలుపు ఖాయం.